వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కడప పార్లమెంట్ సభ్యులు దిశ చైర్పర్సన్ అవినాష్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, కడప నగర మేయర్ సురేష్ బాబు మరియు జడ్పీ చైర్మన్ ముచ్చాల రామకోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఇది జిల్లాలో రెండోసారి నిర్వహించిన దిశ కమిటీ సమీక్ష అని, సుపరిపాలనకు ఈ కమిటీ ఒక కీలకమైన అంశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించి ప్రజలకు అందించాలనేది ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మనం ఈ కమిటీకి సబ్మిట్ చేయడం జరుగుతాం సార్. అలాగే మీ అనుమతితోటి వివిధ సబ్జెక్ట్స్ అంటే మనకి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. వారు డీటెయిల్ గా ప్రోగ్రామ్ గురించి, అలాగే కరెంట్ ఇంప్లిమెంటేషన్ స్టేటస్ గురించి, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి మనకి బ్రీఫ్ చేయడం జరుగుతుంది సార్. సో బిఫోర్ I address, I request the officer, sir, I request the honorable chairman to say a few words, sir, so that we can పేరున రేపు నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ దిశా మీటింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ DDCMC, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాటి అమలు తీరు పైన కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ చేయడం కోసం ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలైనా సరే వాటి అమలులో ఎటువంటి కోఆర్డినేషన్ ల్యాప్సెస్ ఉన్నా మానిటర్ చేసి వాటిని సరిదిద్దే కార్యక్రమం ఈ కమిటీ చేస్తుంది. రిసీవర్